ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను కాగితం తీసుకున్నారా? పొగాకు. పొగాకు అంటే అందరికీ చుట్ట జ్ఞాపకం వస్తుంది. లేకపోతే పూర్వకాలం మా చిన్నప్పుడైతే ముక్కుపొడి అని పీల్చేవారు. ఎక్కువగా మాకు చదువు చెప్పేవాళ్ళందరూ పంతులు ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు కంపల్సరీగా ముక్కుపొడిని పీల్చేవారండి. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంది, హుషారుగా ఉంటుంది, నిద్ర రాదు అని చెప్పేవారనమాట. ఈ పొగాకుని మనం ఓన్లీ చుట్టగానే కాకుండా మెడిసినల్ వాల్యూస్ చాలా అంటే చాలా ఉంటాయండి ఇందులో. మీకు ఇవాళ చాలామంది చుండ్రుతోటి, తలదురదలతోటి, ఈ హెయిర్ ఫాల్ ఇటువంటి వాటితోటి చాలా బాధపడుతున్నారు. ఒక లీటర్ కొబ్బరి నూనెలో ఒక 150 గ్రాముల పొగాకు వేసేసి 2 రోజులు ఎండలో పెట్టి దాన్ని తీసి బాగా పిసకండి. నూనెతో సహా పిసికి వడపోసుకోండి. వడపోసుకుని అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే సీసాలోకి తీసుకుని రోజు దాన్ని బాగా మసాజ్ చేసుకోండి. ఇవాళ ఆయిల్ రావడం కూడా మానేసాం మనం. చాలామంది రాయట్లేదు ఆయిల్. జిడ్డని, మొహం జిడ్డని, ఇంకోటని రాయట్లేదు కాబట్టి వెంట్రుకలు రాలిపోవటం, అలాగే తలలో వేడి పెరిగిపోవటం వల్ల ఇరిటేషను. ఆయిల్ రాసినప్పుడు ఏమవుతుందంటే తలలో ఉన్న వేడంతా బయటికి వెళ్ళిపోతుంది. అందులో కొబ్బరి నూనె పైత్యాన్ని తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. ఒంటి దురదలు, తలదురదలు ఇలాంటివి కూడా ఇవాళ చుండ్రు అంతమందికి వస్తుందంటే కారణం కెమికల్ చేసిన షాంపూలు, సబ్బులు వాడడం, ఆయిల్ రాయకపోవడం. మీకు ఈ తలదురద, చుండ్రు, రాలిపోయే వెంట్రుకలు కూడా ఆగుతాయండి పొగాక్కి. నేను ఇప్పుడు చెప్పిన ఆయిల్ ఎలా అంటే 1 లీటర్ ఆయిల్ తీసుకుని 200 గ్రాములు పొగాకు అందులో వేసి ఒక 2-3 రోజులు ఎండలో పెట్టిన తర్వాత కొంచెం వెడల్పైన దాంట్లో పోసి పెట్టుకోండి పాత్రలో, ఎండ బాగా తగిలేలాగా. దాన్ని అప్పుడు తీసి పిసికేసి ఆ పొగాకుని ఫిల్టర్ చేసుకోండి. ఓన్లీ ఆయిల్ మీరు ఎత్తుకోండి. మీకు డాండ్రఫ్ చక్కగా తగ్గుతుంది. అదేవిధంగా రాలిపోయే వెంట్రుకలు కూడా తగ్గుతాయి అన్నమాట. ఎందుకు అంటే ఈ పొగాకు ఘాటుకి అక్కడ ఉన్న ఫంగస్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. మీకు స్కాల్ప్ మీద ఉన్నాయి. అంత చక్కగా ఈ పొగాకు అనేది పనిచేస్తుందండి. కీళ్ళ నొప్పులకి మంచి చిట్కా చెప్తానండి. ఇప్పుడు ఒక 1/4 కిలో పొగాకు తీసుకుని మీరు 2 లీటర్ల నీళ్ళలో వేసుకుని 1 రోజు కానీ 2 రోజులు కానీ బాగా నానబెట్టండి. దాన్ని నానిపోయిన తర్వాత పిసికి దాని కషాయం అంతా అందులోకి దిగేలా చూసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద 300 నుంచి 500 ml వరకు మరగబెట్టండి. అంటే 2 లీటర్లో 4వ వంతు అయిపోవాలన్నమాట దగ్గర. మరగబెట్టి వడపోసుకుని దానిని మీరు నువ్వుల నూనె ఆర్ అవిసె నూనె, ఆయుర్వేదం షాపులో దొరుకుతుంది, అవిసె నూనె అని ఇస్తారు, చిన్న అవిసె నూనె అన్నమాట. దాన్ని ఎనీమియా కోసం వాడుతూ ఉంటారు. బాగా జిడ్డుగా ఉంటుంది, కీళ్ళ నొప్పులకు కూడా పనిచేస్తుంది. దానిలో మనం ఈ పొగాకు కషాయం కలిపి కాయడం వల్ల కీళ్ళ నొప్పుల మీద చాలా బాగా పనిచేస్తుందండి. ఎన్నో రకాల కీళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్ కూడా మనకు తగ్గుతాయి. నొప్పుల్ని తగ్గించే చాలా చక్కని ఆయిల్ అన్నమాట ఇది. మీరు చాలా సింపుల్గా కూడా ఇంట్లో చేసుకోవచ్చు. దీంట్లోనే ముందర ఒకటి చెప్పాను కదండి, కొబ్బరి నూనెలో కలుపుకుని ఎండలో పెట్టి దాన్ని పిసుక్కుని వడపోసుకుంటే తల మీద చుండ్రు ఇవన్నీ కూడా తగ్గుతాయని. అది ఇది ఈ 2 రకాలు మీరు ప్రయత్నించి చేసుకుని చక్కగా ఇంట్లో మందుగా వాడుకుంటే డాండ్రఫ్ నుంచి రాలిపోయే వెంట్రుకలు కూడా రాలటం తగ్గిపోతుందండి. హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అయిపోతుంది అనమాట ఆ కొబ్బరి నూనెకి. ఈ జిడ్డు అనుకుంటే కనుక మీరు పగలు రాయడం మానేసి ఈవినింగ్ ఇంటికి రాగానే మీ పనులు అయిన తర్వాత రాసేసుకుని ఓవర్ నైట్ ఉంచుకుని మార్నింగ్ ఒక న్యాచురల్ షాంపూతో చేశారనుకోండి తలస్నానం, అప్పుడు మీకు ఈ చుండ్రు, తల వెంట్రుకలు రావడం ఎన్నాటి నుంచి కొబ్బరి నూనెలో కలిపిన ఫార్ములా పనిచేస్తుంది. ఈ పొగాకు రసంతో కలిపిన నూనె ఏదైతే ఉందో, నువ్వుల నూనె, అవిసె నూనె, ఇది మీకు నొప్పులు తగ్గించడానికి అండి, ఎముకల నొప్పులు, మజిల్ పెయిన్స్ ఇవన్నీ తగ్గించడానికి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? అదేవిధంగా ఈ పొగాకు అనేది గచ్చ గింజల్లోని పప్పు కానీ లేకపోతే గచ్చ చెట్టు చిగుర్లు 2 కలిపి పేస్ట్ లాగా నూరుకోవాలి. నూరుకుని దాన్ని మీకు హెర్నియా అంటాం కదా, ఇక్కడ వస్తూ ఉంటుంది, దానికి కానీ వర్వీర్జం అంటాం, అంటే టెస్టికల్స్ వాస్తాయి కొంతమందికి, వృషణాలు వాపు అంటాం దాన్ని. దానికి కానీ మీరు పేస్ట్లా చేసి దాన్ని పట్టించి ఒక గుడ్డ కట్టారనుకోండి, అది న్యాచురల్గానే పోతాయి అన్నమాట. మీరు ఆపరేషన్కి కూడా వెళ్ళక్కల, అంత చక్కగా ఈ వాపులు అనేది తగ్గిస్తుంది. వాపులు తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుందండి ఇది.
దీనిని మీరు ఒక పేస్ట్ లాగా, అర్థమైంది కదండి. గచ్చ పలుకులు అంటే గచ్చకాయ ఉంటుంది కదా, గచ్చకాయని బద్దలు కొడితే లోపల పప్పు ఉంటుంది అనమాట. అది విషం, తినకూడదు. పిల్లలకి అందకుండా జాగ్రత్తగా చూసుకోండి. దానిని మెత్తగా నూరుకుని ఈ పొగాకు కాళ్ళు కూడా వేసి కొద్దిగా నీళ్లు, కాడలు కాదు పొగాకు మొత్తం వేసుకోవచ్చు, కొద్దిగా నీళ్ళు చుక్కలు వేసి పేస్ట్ లాగా బాగా నూరుకోండి. నూరుకుని ఆ పేస్ట్ కనుక రాసుకుంటే మీరు ఎక్కడైతే హెర్నియా ఉందో ఆ హెర్నియా కానీ, లేకపోతే మనం ఈ టెస్టికల్స్ వాపు కానీ ఇటువంటివి తగ్గించడానికి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా పొగాకుని చుట్టలు కాల్చడానికి ఒక్కదానికి లేకపోతే ముక్కుపోవడానికి అని అనుకోవద్దండి, ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి. నేను ఓన్లీ మన ప్రేక్షకులకి 3 ఫార్ములాలు చెప్పాను, చిన్న చిన్న చిట్కాలు, కానీ ఫలితం చాలా బాగుంది. ఇవి చేసుకుని అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతంగా అవ్వండి. ఓకేనండి, నమస్కారం.